అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకమించలేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. కీర్తన గ్రంథం 136వ అధ్యాయము 3వ వచనము. ఈ ఉదయ కాల సమయంలో పడకమించలేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విందాం. 19వ తారీఖు ప్రభు యొక్క పునరుద్ధాన దినం, మే నెల 2024 సంవత్సరం. ఈరోజు మనం వింటున్నటువంటి ఒక వాక్యం ఏంటంటే, ప్రియులారా, ఎంతో ఒక ఆలోచించవలసినటువంటి మాట. ప్రభువులకు ప్రభు అని ఒక మాట రాయబడుతూ వచ్చింది. చదువుదానండి. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభువులకు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో రాయబడినట్లు ప్రభువులకు ప్రభు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో ప్రభువులుగా పిలువబడిన వారు ఎవరు అని అంటే బైబిల్లో కొందరు ఉంటారు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే ఆదికాండం 33వ అధ్యాయము. ఆదికాండము 33వ అధ్యాయము మనం చూసినట్లయితే 11వ వచనం, నేను నీ వద్దకు తెచ్చిన కానుక చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొనెను. తర్వాత పుచ్చుకున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఎవరి వ్యక్తి అంటే ఏశావు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఏశావు అనే వ్యక్తి మరి ఇక్కడ యాకోబుకి ఎలా ఉండంటే ప్రభులాగా 8వ వచనంలో అంటాడు కదా చివరిలో, నా ప్రభు కటాక్షం నా మీదకు వచ్చుటకే అని చెప్పాను. ఈ యొక్క బహుమానం ఎందుకు తీసుకోవాలంటే నా ప్రభు కటాక్షం నా మీదకి రావాలి. ఎవరు ప్రభు కొంటున్నారు? యాకోబుకి ఏశావు ప్రభు కొంటున్నాడు. ఒక విషయం అర్థం చేసుకోండి. యాకోబు ఎవరో ఒక మనిషే, ఏశావు ఎవరో ఒక మనిషే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యాకోబుకి ఏశావు ప్రభువుగా ఉంటున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. మొదటి వ్యక్తి ఎవరంటే బైబిల్ మనం చూస్తున్న వాళ్ళు మొదటి వ్యక్తి ఏశావు యాకోబుకి ప్రభువుగా ఉంటూ వస్తున్నాడు. రెండో వ్యక్తి ఎవరంటే రండి, ఆదికాండము 42వ అధ్యాయము. ఆదికాండం 42వ అధ్యాయం 33వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయం 33వ వచనం, అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి, ఎరబడుతున్న మాట ఏంది? ఆ దేశపు ప్రభు. కాబట్టి రెండోదిగా మొట్టమొదటిగేమో ఏశావు సహోదరుడికి ప్రభువు ఉంటూ వస్తున్నాడు. రెండోది ఇక్కడ ప్రభువు ఉంటున్న అనుభవం ఎవరిదంటే దేశమునకు, ఆ దేశం యొక్క ప్రభు. అంటే ఒక దేశానికి ఒక వ్యక్తి ఎలాంటి వాడు అంటే ప్రభువు లాంటి వాడు. అంటే ఒక దేశానికి ప్రధానమంత్రి కానీ, ఒక దేశానికి ప్రెసిడెంట్ కానీ, ఒక దేశానికి దేనికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, ఒక దేశానికి ప్రాధాన్యత వహించే ప్రెసిడెంట్ కానీ, అధికారి కానీ, రాజు కానీ, ఆ దేశానికి ఎలాంటి వాడు అంటే ప్రభువుగా ఎంచబడుతూ వస్తున్నాడు. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, రెండోదిగా దేశంలో ఉన్నటువంటి ప్రభు. ఒకటి సహోదరుడికి ప్రభు కొంటూ వచ్చాడు ఏశావు. రెండోది ఇక్కడ చూస్తున్నది అంటే దేశానికే ప్రభు అంటాడు. ఆ దేశం యొక్క ప్రభు అంటే దేశానికి మానవుడు, ఒక వ్యక్తి, మనిషి ఎలా ఉంటాడంటే ప్రభుగా ఏర్పరచబడుతున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే, అనేక మంది ఇది సంబోధించడం ఏంటంటే ఒక విలువిచ్చిన అనుభవం వస్తుంది, కానీ చాలా మంది మనుషుల్ని దేవుడిగా చేసేస్తున్నారు. ఈరోజు చాలా మంది మనుషులే పలానా మనిషి దేవుడు, పలానా మనిషి దేవుడు లాంటి అంటారు. కానీ దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఏకపత్ని. దేవుడు పాపంలో పుట్టకూడదు. దేవుడు అనే వ్యక్తి పాపంలో పుట్టిన అనుభవంలో ఉండడు. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాడు. ఒక మనుషుడు పాపంలో పుట్టినప్పుడు పాపంలో పుట్టిన మనుషుని పరిశుద్ధుడని మనం ఎలా అనగలుగుతున్నాం? ఈరోజు చాలా మంది దేశంలో ప్రాధాన్యత కలిగిన వారు కానీ, దేశంలో ప్రఖ్యాతి కలిగిన వారు కానీ, దేశంలో గొప్పవారిని ప్రజలు ఏమంటారంటే ప్రభు అంటే ఒక దేవుడిగా పోల్చుతూ వస్తున్నారు. ఇది ఎంత విషాదకరమైంది. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఒక మనుషుడు పాపంలో పుట్టినవాడు కాబట్టి పాపంలో పుట్టిన మన కొరకై పాపిగా ఆయన ఎంచబడి మన పాపను తీసివేయడానికి వచ్చాడు. కాబట్టి ప్రభువులకు ప్రభు అంటే ఎవరంటే యేసు ప్రభువారు, ప్రభునా యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే దేశం యొక్క ప్రభు. మూడో ప్రభువుని చూద్దామండి. మూడో కోణంలో ఆదికాండం 40వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. అటు పిమ్మట ఐగుప్తు రాజు పానదాయకుడు భక్షాగారులను తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. కాబట్టి ఎవరు ఇప్పుడు ఇక్కడ ప్రభువుకుంటూ వస్తున్నారు? ఫరో యొక్క జీవితాన్ని చూస్తే ఏం చేస్తున్నాడు? ఐగుప్తు రాజు అనేటువంటి ఫరో ఈ ప్రజలకు ఎలా ఉంటాడంటే ఒక ప్రభువుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఏశావు తన సహోదరుడికి ప్రభువుగా ఉంటాడు. దేశంలో ఉన్న ప్రజలకి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రధానమంత్రి కానీ ఇంకోటి కానీ ప్రభువుకుంటూ వస్తున్నారు. ఆ ప్రెసిడెంట్ అయినా సరే. మూడోదిగా చూసినట్టయితే ప్రజలకి, అంటే ఒక రాజ్యానికి ఎలాంటి వారు అంటే ఒక రాజు ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ప్రభువుగా ఎంచబడుతూ వస్తున్నాడు. ఒక రాజ్యం అంతటిని కాపాడుకునేవాడు, ఒక రాజ్యం అంతటిని పోషించుకునేవాడు, ఒక రాజ్యం అంతటికి క్షేమాన్ని చూసుకునేవాడు, ఒక రాజ్యం అంతటి క్షేమాన్ని చూసేవాడు ఎలాంటి వాడు అంటే ప్రభువుగా ఎంచబడుతూ వస్తున్నాడు. ఇది మూడో మాట. రాజ్యం అంతటిని చూసేవాడిని ప్రభు అంటారు. ఇక నాలుగో విషయం ఏంటంటే రాయబడుతున్న మాట చూద్దారండి. ఆదికాండం 44వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 44వ అధ్యాయము
9వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక, మరియు మేము మా ప్రభువులకు దాసులు మగుదమని అతనితో అన్నిరి. కాబట్టి ఇక్కడ 4వ మాట ఏంటంటే దాసులకి ప్రభు ఉన్నాడు. ఎవరంటే ఇక్కడ ఒక కోణంలో అర్థం చేసుకుంటే యోసేపు ఉంటాడు. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు తన సహోదరులు ఏమంటున్నారు, యోసేపు యొక్క సహోదరులు యోసేపు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే నీకు మేము దాసులం అవుతాం, నీవు నాకు ప్రభువుడు, మీరు ప్రభువు కాబట్టి ప్రభువుకు మేము దాసులం అవుతాం అంటున్నారు. సో యోసేపు ఒకప్పుడు ఎవరు సహోదరుడే. యోసేపు ఏశావు వేరు, యోసేపు వేరు. ఏశావేమో యాకోబు యొక్క అన్న, యోసేపు ఏమో యాకోబు యొక్క కుమారుడు. కాబట్టి ఇక్కడ యోసేపుకి అన్నదమ్ములు ఏమవుతున్నారు, దాసులు అవుతున్నారు. అంటే ఇప్పుడు యోసేపు అన్నదమ్ములకి ఏమయ్యాడంటే ప్రభు అయిన వాడుకుంటాడు. ఈ అన్నదమ్ములకి అందరూ కూడా ప్రభు అయిన అనుభవాన్ని చూస్తున్నాం. మరొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఎవరంటే ఆదికాండం 45వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 9వ వచనం. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు యొక్క దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించాను, నా దగ్గర రమ్ము, అక్కడ ఉండవద్దు. ఇక్కడ 5వ మాట ఎవరంటే యోసేపే. మరలా యోసేపు ఏం చేస్తున్నాడు, ఐగుప్తు దేశానికి, ఐగుప్తు ఇంటి వారికి, ఐగుప్తు నుండి ఇంటి వారు అందరూ కూడా ప్రభువుగా చేయబడుతూ వచ్చాడు. ఐగుప్తు ఇంటి వారు అందరూ కూడా ప్రభువు కూడా చేయబడుతూ వచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, ఏశావు కానీ, దేశం యొక్క అధికారి కానీ, రాజ్యం యొక్క రాజు కానీ, మరి అన్నదమ్ములకు ఉన్నటువంటి యోసేపు కానీ, ఇంకా చూసినట్టయితే అతని ఐగుప్తు ఇంటి వారందరికీ ప్రభు కూడా యోసేపు కానీ, వీళ్ళందరూ ఎవరంటే మనుషులే. కాబట్టి వీళ్ళందరూ ఎవరు ప్రభువులుగా పిలువబడుతున్నారు. ఈ ప్రభువులందరికంటే ప్రభు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రభువులు ఇప్పుడు మనం చూసిన 5 రకాల ప్రభువులు ఈ లోకంలోనే వారి దేహాలతో గతించబోతున్నారు. లేదా ఏదో ఒక పాపం వారి జీవితాలు ఉండొచ్చు, ఏదో ఒక బలహీనతలు వారి జీవితాలు ఉండొచ్చు, లేదంటే వారు ఎంత మంచిగా ఏదో ఒకటి వారి జీవితంలో లోపం ఉండొచ్చు. కానీ ఏ లోపం లేనివాడు ప్రభువులకు ప్రభు, అంటే లోకంలో ఉన్న ప్రభువులు అందరికంటే కూడా ప్రభు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. అటువంటి ప్రభువులకు ప్రభుని మనం ఏం చేయాలా, కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని స్తుతించాలి. ఆయన ఏం చేయాలా, కృతజ్ఞతాస్తుతులతో ఆయన స్తుతించాలి. కాబట్టి మనం ఆరాధన చేద్దాం. ప్రభువులకు ప్రభు, ఈ లోకంలో ప్రభువులు అందరికంటే, వరకంగా చెప్పిన ప్రధానమంత్రి కంటే, రాజ్యంలో ఉన్న రాజు కంటే కూడా, అన్నదమ్ముల్లో ఉన్నవారి కంటే కూడా, అక్కచెల్లు కానీ, బంధుమిత్రులు, స్నేహితులు అందరికంటే కూడా గొప్ప ప్రభు నువ్వే. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభువులు ఉండొచ్చాము, కానీ వీళ్ళందరికంటే గొప్ప ప్రభు నువ్వే. కాబట్టి ప్రభా నీ వందనాలని ప్రభువుని ఆరాధన చేద్దాం. రండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. మీరు గొప్పవారివి, ప్రభువులకు ప్రభువు. ప్రభా ఈ లోకంలో ప్రభువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికంటే నువ్వు గొప్ప ప్రభు. ప్రభువులోకి నువ్వు ప్రభువుగా ఉండి నువ్వు గొప్ప కార్యాలు మా పట్ల జరిగిస్తూ వస్తున్న ఈ కార్యాలకే వందనాలు. మా జీవితాల్లో కూడా గొప్ప ప్రభువులకు ప్రభువుగా మీరు ఉండి అద్భుతాన్ని చేస్తూ వచ్చిన మీ ప్రేమకై మేము ఏమి ఇవ్వలేము ప్రభా. ఒకప్పుడు మేము లోకంలో ఉన్న ప్రభువులకు దాసులు, కానీ ఇప్పుడు మీరు మా యొక్క జీవితం దాసత్వం నుంచి విడిపించి ప్రభువులకు ప్రభు అయిన నిన్ను స్తుతించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ, ఇక ముందు కూడా తోడుకొనమని, ఈ లోకానుసరమైన ప్రభువులు కాదు కానీ పరసంబంధమైన ప్రభువులకు ప్రభు అయినటువంటి ప్రభుని జీవితకాలం అంతా వెంబడించే వరకు సిద్ధపరచమని ప్రభు యేసుక్రీస్తు నామమున పేరటి శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున పేరటి వందనములు. ప్రైజ్ ది లార్డ్.